ధర్మస్థల వందల శవాల కాంట్రవర్సీ స్టోరీ వెనుక ఒక భారీ కుట్ర బయటపడుతోంది. అంతా స్క్రిప్ట్ ప్రకారమే అనుకున్నట్లే జరిగింది. ధర్మస్థల గుడి నిర్వాహకులు వందల మందిపై లైంగిక దాడులు చేసి చంపి ఆ మహిళలు అమ్మాయిల మృతదేహాలను పూడ్చిపెట్టించారనే కథలు, కేసుల వెనుక ఏదో కుట్ర దాగి ఉందని మొదట్లోనే ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిని జనం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మేఘాలు తొలగిపోతూ విషయాలు వెల్లడవుతున్నాయి. ఎప్పుడో ఆ పుణ్యక్షేత్రంలో పనిచేసిన వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులలో ఒకడైన చిన్నయ్య అలియాస్ భీమా పోలీస్ స్టేషన్ కు రావడం, ఒక సంచిలో ఒక కపాలం, కొన్ని ఎముకలను వెంట తీసుకొచ్చి తాను వందలాది అనుమానాస్పదంగా చనిపోయిన మహిళలు, అమ్మాయిల శవాల్ని పాతేశాను అని చెప్పగానే ప్రభుత్వం నమ్మేయడం కూడా కృతకంగానే కనిపించింది. 2 నెలల క్రిందట చిన్నయ్య న్యాయస్థానం ముందు చెప్పిన మాటలను విశ్వసించి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేశామని చెప్పిన 17 చోట్ల తవ్వి చూసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. 2 చోట్ల కొన్ని అస్థిపంజరాలు లభించినా అవి ఎప్పుడో పూడ్చిపెట్టిన స్థానికుల మృతదేహాలని భావిస్తున్నారు. అయితే హఠాత్తుగా తను చేసిన పాపాల పట్ల ప్రాయశ్చిత్తం కలగడం స్టోరీ అంతా డ్రామాను కల్పించింది. అయితే విజిల్ బ్లోయర్ పేరిట తెర ప్రవేశం చేసిన ఈ వ్యక్తి గత చరిత్రను విచారించకుండా, చెబుతున్న మాటలు కాస్తైనా అనుమానించకుండా నమ్మేయడం అధికారులు చేసిన మొదటి తప్పు. ఇలా దేశంలో ఎక్కడా జరగదు. ఏ సగటు పోలీస్ అయినా ముందు ఎవరినైనా సస్పెక్ట్ చేస్తాడు. అలా చేయాలి కూడా. వారికిచ్చే పోలీస్ శిక్షణలో అది ముందు నేర్చుకుంటారు. అనుమానించాల్సిన వ్యక్తికి ముసుగు తొడిగి అతడి పేరు మార్చి కోర్టు మెట్లెక్కించి తను చెప్పిన కథనానికి బూస్ట్ ఇచ్చింది అధికారులనంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అతను చెప్పినట్లు గుడ్డిగా 17 చోట్ల తవ్వకాలు చేస్తూ పోయారు. ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అంటూ వారిని నానా ఇబ్బందులు పెట్టిన కింది స్థాయి పోలీసులు పంటి బిగోన భరించారు. చిన్నయ్య మాటలు నమ్మి మృతదేహాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ధర్మస్థల పరిసరాలలో ప్రతిరోజు ఇదే తంతు కొనసాగింది. మరింత దూరం అంటూ గుడికి కిలోమీటర్ల దూరం దాకా తీసుకుపోయారు. జేసీబీలు తవ్వుతూనే ఉన్నాయి. చివరాఖరకు ఏం దొరికింది? మరేమీ దొరకలేదు. సహజంగానే ప్రతి చోట బయటపడినట్లుగానే కొన్ని ఎముకలు, కపాలం దొరికింది. అంతకన్నా శిథిరాల్లో కర్ణాటక ప్రభుత్వపు మూర్ఖత్వపు ఛాయలు దొరికాయి. విదేశపు మీడియా సంస్థలు మన దేశంలో ప్రాచీన సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని ఏకి పాడేస్తున్న విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే విజిల్ బ్లోయర్ అని చెబుతున్న భీమా అనే వ్యక్తి చెప్పిన మాటలన్నింటినీ మీడియా ముత్యాలను ఒడిసి పట్టుకున్నట్లు ఒడిసి పట్టింది. రెచ్చిపోయి వాటికి రంగులు కూడా కలిపింది. ఇంకేం, అతను కొన్ని వందల శవాలని చెబుతుంటే ఏకంగా వందలు, వేల శవాలంటూ రాసి పడేసింది. సాక్షాత్తు మన దేశాన్ని వ్యతిరేకించే BBC కూడా ఛాన్స్ దొరికిందే తెలుగుగా బాధ్యత రహితంగా పుంకాలుగా కథలను వండివార్చింది. ఇక యూట్యూబర్ సంగతి చెప్పనే అక్కర్లేదు. అదుగో పులి అంటే ఇదిగో తోక అని వీడియోలు చిత్రీకరించారు. నిజానికి ధర్మస్థలి పుణ్యక్షేత్రంలో కొన్ని అంతర్గత వివాదాలు కొనసాగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అదంతా ఆధిపత్యపు పోరు అన్నది ముందు నుంచే ప్రచారంలో ఉంది. మరొక విషయం ఏమిటంటే, ధర్మస్థలలో అత్యంత ప్రాచుర్యం కలిగిన మంజునాథ దేవాలయం ప్రభుత్వపు దేవాదాయ శాఖ పరిధిలో లేదు. ఆ దేవాలయాన్ని గత 8 శతాబ్దాలుగా హెగ్డే కుటుంబం మెయింటైన్ చేస్తోంది. అయితే దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. గుడి పెత్తనాన్ని ఈ తరహా బదనాం కుట్రలతో కాజేయాలని కుట్ర పన్నారన్న వార్తలు చాన్నాళ్లుగా వస్తూనే ఉన్నాయి. తీరా ఈ కొన్ని వారాల తవ్వకాల్లో ఏం దొరికింది? ఒక పుర్రె, ఒక కంకాళం మాత్రమే. అన్ని కిలోమీటర్ల పరిధిలో ఏళ్లుగా ఎన్నో శవాలు పాతిపెట్టుంటారు. మరి వందల శవాలు ఎట్టిపోయాయి? కొందరేమో పక్కనే ఉన్న నేత్రావతి నది ప్రవహించడం వల్ల నేల కోతకు గురైందని, ఆ ప్రవాహంలో అవి కొట్టుకుపోయి ఉండొచ్చని ముందే ఒక వాదనను సిద్ధం చేసుకున్నారు. ఈ కేసుకు ప్రధాన లింకులుగా చెబుతున్నవి 3 కేసులు. అందులో 1986లో జరిగిందని చెబుతున్న పద్మలత హత్యాచారం కేసు, 2012లో జరిగిందని ఫిర్యాదు చేయబడిన సౌజన్య హత్యాచారం, 2003లో జరిగిందని చెబుతున్న అనన్య భట్ అదృశ్యం కేసు కూడా సంచలనం సృష్టించాయి. ఆమె గురించి 20 ఏళ్ల తర్వాత హఠాత్తుగా తెరపైకొచ్చిన అనన్య తల్లి సుజాత భట్, నా బిడ్డ శవాన్ని ఇప్పించండి, అంత్యక్రియలు చేసుకుంటారని కోరింది. చివరకు ఆమె కూడా ఈ కుట్రలో భాగస్వామి అని, ఆమె చెబుతున్నవి కూడా అబద్ధాలని తేలింది. అసలు ధర్మస్థల వ్యవహారం అంతా ఫేక్ అని తేలుతోంది. విషయం చూచాయిగా తేలిపోవడంతో సదరు విజిల్ బ్లోయర్ భీమా మోహంపై ముసుగు తొలగించారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు వృధా చేసిన నేరంపై అరెస్ట్ చేసి జిల్లా బెల్తంగడి అదనపు సివిల్ JMFC న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడిని విచారణ నిమిత్తం 10 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది కోర్టు. సిట్ కన్నెరు చేసేసరికి యూటర్న్ తీసుకున్న చిన్నయ్య కొత్త కథలు చెప్తున్నాడు. నాకొక పుర్రెనిచ్చి న్యాయస్థానంలో అప్పగించాలన్నారు. కొన్ని స్థలాలను చూపించి తవ్వించాలంటూ సూత్రధారి సూచించారు. నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారి వేరే ఉన్నాడని ప్రాథమిక విచారణలో చిన్నయ్య వెల్లడించినట్లుగా సమాచారం.
మండ్య జిల్లాకు చెందిన చిన్నయ్య ధర్మస్థల సమీప నేత్రావతి నదిలో మరణించిన వారి ఒంటిపై ఆభరణాలను దొంగలించేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2023 వరకు తమిళనాడులో ఉన్న తనను సదరు కుట్రదారులే కర్ణాటకకు తీసుకొచ్చిందని, తనకొక పుర్రెను సమకూర్చి పోలీసులను పిచ్చోళ్లను చేయించారని చిన్నయ్య చెబుతున్నాడని సమాచారం. దేశీయ, జాతీయ సోషల్ మీడియాలు చివరికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా చాలా ఈజీగా మిస్గైడ్ చేశాడని అధికారులు చెబుతున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతాయో ఈ ఉదంతాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఒక వర్గం ప్రార్థనా స్థలాలు ఎలా టార్గెట్ అవుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ ఒక్క ఆరోపణతో అతను ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన మాట వాస్తవం. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో తాను పెద్ద సంఖ్యలో మహిళల శవాలు పాతినట్లుగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హడలెత్తించిన ముసుగు మనిషి చిన్నయ్య అబద్ధాల కోరు అని అతడి మాజీ భార్య పేర్కొంది. మాండ్య జిల్లాలో చిక్కబల్లి గ్రామానికి చెందిన అతడిని దర్యాప్తు బృందం విచారిస్తోంది. తాజాగా అతడి మాజీ భార్య రత్నమ్మ మీడియా ఎదుటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేసింది. చిన్నయ్యకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదని ఆమె తెలిపింది. నాగమంగళంలో సివిక్ వర్కర్ గా పనిచేసిన రత్నమ్మ చిన్నయ్యను 1999లో పెళ్లి చేసుకుంది. ఆ జంటకు 2 పిల్లలు కూడా ఉన్నారు. 2006లో వారు విడిపోయారు. చెన్నయ్య అలియాస్ భీమా తనను తీవ్రంగా కొట్టేవాడని పేర్కొంది. విడాకుల సమయంలో కోర్టులో నిరుద్యోగిగాని అబద్ధాలు చెప్పాడని ఆరోపించింది. తనకు భరణం ఎగ్గొట్టేందుకు అలా చేశాడని వెల్లడించింది. దీంతో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయింది. చిన్నయ్య తనతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ అత్యాచారాలు, హత్యలు, సామూహిక కరణాల ఘటనల గురించి చెప్పలేదని రత్నమ్మ వెల్లడించింది. డబ్బు కోసమే అతను ధర్మస్థలలో వివాదం సృష్టించి ఉంటాడని రత్నమ్మ అనుమానం వ్యక్తం చేసింది. మొత్తంగా చూస్తే ధర్మస్థల పుణ్యక్షేత్ర పవిత్రతను దెబ్బతీసేందుకు భారీ కుట్ర జరిగిందని తేలిపోయింది. ప్రస్తుతానికి తవ్వకాల్ని ఆపేశారు. అసలు కుట్రదారులు ఎవరు, కుట్ర వెనుక మోటివ్ ఏమిటి అన్న విషయాలు తేల్చాల్సింది ఇప్పుడు సిట్ మాత్రమే. కానీ ఈ విషయాలను సిట్ బయట పెడుతుందని, ఇంతకు మించి విషయాలు బయటకు వస్తాయని ఎవరు పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతకంటే ముందుకు పోదని నిమ్మకంగా చెప్తున్నారు స్థానిక బీజేపీ నేతలు. అందుకే ఇందులో నేరుగా ఎన్ఐఏ ఎంటర్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కుట్రదారుల వ్యూహాలేంటో ఇప్పటికే బయటకు వచ్చేశాయి. ఎవరైతే ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలని అనుకున్నారో వారు అనుకున్నట్లుగానే కావలసినంత విష ప్రచారం చేశారు. ధర్మస్థల అంటేనే రేపులు, హత్యలతో కూడిన శ్మశానం అన్న లెవెల్లో యూట్యూబర్స్ ఉపయోగించుకున్నారు. అయితే ఇక్కడతో కథ పూర్తి కాలేదని చెబుతున్నారు స్థానికులు. మిగిలిన పుణ్యక్షేత్రాలలో ఏ రకమైన వ్యూహంతో ముందుకెళ్దామా అనే కుట్రదారులు మీటింగులు పెట్టుకున్నారని సమాచారం. కర్ణాటకలో ఇంకా చాలా పీఠాలు, ఆశ్రమాలున్నాయి. అందులో ఫస్ట్ టార్గెట్ ధర్మస్థల మిషన్ పూర్తయింది. మిగిలిన మరో 2 పుణ్యక్షేత్రాలన్న శృంగేరి, ఉడిపి పీఠాలు నెక్స్ట్ టార్గెట్ అన్న ఈ చర్చ కర్ణాటకలో బలంగా సాగుతోంది.